ప్రతిదానికి సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే కమ్మ సామాజిక వర్గాన్ని విమర్శించాల్సి వస్తేనేమో కొడాలి నాని, కాపు సామాజిక వర్గాన్ని విమర్శించాల్సి వస్తేనేమో పేరుని నాని, ఇంకేదైనా ఉద్యోగపరంగా ఏది పడితే అది మాట్లాడాలనుకుంటేనేమో గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు వీళ్ళు వచ్చి మాట్లాడారు తప్ప ఏ రోజు కూడా వ్యవస్థలు మాట్లాడిన సిచ్యువేషన్ లేదు వైసీపీ టైంలో. మనం ఇవాళ ఎందుకు దాని గురించి ప్రస్తావించుకోవాలి అనవసరంగా? కళ్ళకు కనిపించింది కాబట్టి ప్రజలు పక్కన పెట్టేశారు. ఇవాళ హోమ్ మినిస్టర్ సవ్యంగా తను శక్తి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆవిడకి 100% రైట్స్ ఇచ్చి స్వేచ్ఛగా వదిలేశారు. ఆవిడకి పవర్స్ ఇచ్చేసి మా గవర్నమెంట్ ప్రతి చోట శిక్ష కంట్రోల్ చేయబడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్లీ ఉద్యోగాలు లేకపోవడం మూలంగా బలార్దుర్గా తిరిగే బ్యాచ్లు ఎక్కువ ఉండడం మూలంగా ఇట్లాంటి క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. రెండోది గంజాయి, డ్రగ్స్, ఈ మాదక ద్రవ్యాల విచక్షణ కోల్పోయి ఇట్లాంటి దాడులు తెగబడుతూ ఉంటారు. వాటి మీద పూర్తిగా ఈరోజు ఈగల్ అనే ఒక టీంని పెట్టేసి స్పెషల్ పోలీస్ని దానికి ఇచ్చేసే ఈగల్ టీంకి అదొక వ్యవస్థను నెలకొల్పి దాని ద్వారా ఈ డ్రగ్స్, గంజాయి వీటన్నింటి కంట్రోల్కి ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. ఆల్రెడీ సక్సెస్ అయి చూపిస్తుంది కూడా. గంజాయి కూడా ఈ మధ్యకాలంలో కాలేజీలో ఎక్కువ పెరిగిపోయింది విపరీతంగా. గత ప్రభుత్వంలో నేను చాలా ఇన్సిడెంట్స్లో నేను ప్రత్యక్ష సాక్షిని. గంజాయి తాగుతున్నారని చెప్పేసి ఇక్కడ ఫోన్లు చేస్తే పోలీస్ యంత్రాంగం మాట్లాడే మాటలు ఏంటంటే దిగిన తర్వాత ఫోన్ చేయండి, తెల్లారి వచ్చి తీసుకెళ్తామనేవాళ్ళు. ఎందుకంటే ఆ టైంలో బట్టకొస్తే వాడు ఏం చేసుకుంటే మా మీదకి వచ్చింది అంటారు. తెల్లారి ఫోన్ చేస్తే ఇప్పుడు తాగట్లేదు కదండి మేము చెప్తాంలో ఏ ఏరియా అడ్రస్ మాకు పంపించండి అనేవాళ్ళు అయిపోయేది. రెండోది కాలేజీల దగ్గర పిల్లలకి గంజాయి సప్లై కాలేజీలోని కొన్ని చోట్ల కొంతమంది వెళ్ళి అమ్మేవాళ్ళు. దాన్ని తాగుతుంటే తల్లిదండ్రులకేమో హాస్టల్లో ఉన్న పిల్లల విషయాలు తెలియదు, తోటి పిల్లలు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు వచ్చి కంప్లైంట్లు చేసేవాళ్ళు మాకు. మేము వెళ్ళి కాలేజీ యంత్రాంగానికి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మళ్ళీ రివర్స్లో ఎవడైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాడి మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు. ఎందుకు? ఈ గంజాయి అమ్ముతున్న విషయం బయటకు పంపించింది వాడే కాబట్టి. లోకల్గా ఏం జరిగినా మాకు ఇబ్బంది లేదు, బయటికి వెళ్తేనే మా కాలేజీలకు ఇబ్బంది కదా అన్నట్టుగా తాగేవాడి మీద ఏమి యాక్షన్ తీసుకోకుండా మాకు చెప్పేవాడి మీద యాక్షన్ తీసుకున్న సందర్భాలు మేము చాలా చూసాము. ఇట్లాంటి ఎన్నో ఇన్సిడెంట్స్. దీనికి వెనకాల కొమ్ము కాసింది వైసీపీ యంత్రాంగం. ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలే గంజాయి అమ్మారు వైసీపీ. అధికారం వచ్చింది కూటమి ప్రభుత్వం కదా, మార్పు లేదు కదా. అప్పటికి మార్పు రాలేదు. ఈ రోజు కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీల వద్ద అన్ని చోట్ల కూడా గంజాయి అనేది సరఫరా అవుతుంది. మీరు ఒక విషయం గమనించారో లేదో, ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున హై స్కూల్ ఏజ్ నుంచి 6th క్లాస్ ఏజ్ నుంచి బీటెక్, ఇంజనీరింగ్ కాలేజీల వరకు ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో డైరెక్ట్గా ఆ జిల్లా ఎస్పీలు, ఆ సర్కిల్ సిఐలు, డిఐజీలు, డిఎస్పీలు వెళ్ళి ప్రతి కాలేజీలో ఒక అవగాహన కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నెలకొల్పుతున్నారు. దీనికి పర్టికులర్గా టీచర్సు, పేరెంట్స్, పోలీస్ డిపార్ట్మెంటు, మానసిక వైద్య నిపుణులు, పిల్లల మహిళా కౌన్సిలర్స్ అందరూ వెళ్ళి క్లియర్గా వాటిలో పాల్గొంటున్నాం. నేను కూడా చాలా కార్యక్రమాలకు పాల్గొన్నాను. నేను కూడా చాలా మందికి మోటివేషన్గా ఇలా ఉంటుంది, మీరు ఇట్లా చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్లాంటి కింది స్థాయి నుంచి తప్పు జరగకుండా మంచిదారి వైపు మళ్ళేలాగా ఒక అవగాహన కార్యక్రమాలు అనేవి గత ప్రభుత్వంలో ఎప్పుడు జరిగాయి?